అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యాక్స్. ఈ వీడియోలో మనం బతుకమ్మ పండుగ ఎలా మొదలయ్యింది, 9 రోజులు జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత ఏంటి, ఒక్కో పువ్వు ప్రత్యేకత ఏంటి మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రకృతి పండుగగా జరుపుకునే బతుకమ్మ తెలంగాణలోనే అతిపెద్ద పండుగ. ఆడపడుచులంతా ఒక్కో చోటుకి చేరి బతుకునివ్వు బతుకమ్మ అంటూ సింగిడిలోని రంగులను దోసి తెచ్చి తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. సోదరులు పువ్వులను కోసుకొచ్చి సోదరిమణులకు ఇస్తే బతుకమ్మ పేర్చి సంబరాలు చేసుకుంటారు. వివాహం చేసుకొని అత్తవారింటికి వెళ్ళిన అక్కా చెల్లెల బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చిపోయాడే ఉయ్యాలో అంటూ అన్నలను కీర్తిస్తూ పాటలు పాడుకుంటారు. అన్న లేదా తమ్ముడు తోడుగా ఉంటే మనసులోని బాధ చెప్పుకుని కాసంత బరువు తగ్గించుకోవచ్చని వివరించే ఈ పాటను అత్తగారి ఊర్లో పాడుతూ అన్నదమ్ములను గుర్తు చేసుకుంటారు. అంతేకాదు, ప్రకృతిలో పూసే పువ్వుల వలె మనుషులు కూడా కలిసి ఉండాలనే సందేశాన్ని బతుకమ్మ ఇస్తుంది. ఊరు వాడ ఒక్కటై 9 రోజులు ఘనంగా పూజలు జరుపుకొని వీడ్కోలు తీసుకొని ఎలా వెళ్ళిపోతుందో మనిషి కూడా ఉన్నన్ని రోజులు మంచిగా బతికి నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలని చెబుతుంది. ఇప్పుడు 9 రోజుల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. 1. ఎంగిలిపూల బతుకమ్మ. పెత్రమాస అని పిలిచే ఈ రోజును మహాలయ అమావాస్య రోజున నిర్వహిస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి బతుకమ్మను నైవేద్యంగా పెడతారు. 2. అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు. 3. ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అందిస్తారు. 4. నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా అందిస్తారు. 5. అట్ల బతుకమ్మ. అట్లు, దోశను నైవేద్యంగా సమర్పిస్తారు. 6. అలిగిన బతుకమ్మ. ఆశ్వయుజ పంచమి. ఈ బతుకమ్మ రోజు నైవేద్యం సమర్పించరు. 7. వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. 8. వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 9. సద్దుల బతుకమ్మ. పెద్ద బతుకమ్మగా పిలిచే ఈ రోజున చింతపండు పులిహోర, కొబ్బరన్నం, పెరుగన్నం, నువ్వులుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. లేదా నువ్వుల అన్నం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు, ఎలా మొదలయ్యిందంటే ఈ పండుగ వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. క్రీస్తు శకం 900 సంవత్సరం సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూటములు పరిపాలించేవారు. చోళులు రాష్ట్రకూటులతో యుద్ధానికి దిగితే రాష్ట్రకూటులకు సమంతులంగా ఉన్న చాళుక్యులు మద్దతుగా ఉండేవారు. దీంతో క్రీస్తు శకం 973లో చాళుక్యులు చివరి రాష్ట్రకూటుల రాజుని హతమార్చి తెలంగాణలో చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పారు. అప్పుడు చాళుక్యులు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించారు. అయితే అక్కడున్న రాజరాజేశ్వరి ఆలయంపై అందరు రాజులకు భక్తి ఉండేది. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు తమ సమస్యలను తెలపడానికి ఆలయంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉన్న పువ్వుల లింగాన్ని తయారు చేసి దేవుడికి, చోళరాజుకి ఒకేసారి చెప్పేవారు. అప్పటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది. ఇప్పుడు ఒక్కో పువ్వు ప్రత్యేకత తెలుసుకుందాం. బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, సీతజడ, గుమ్మడి, తామర, కట్ల పువ్వు, వంగడబంతి, బంతి, చామంతి, మల్లె, లిల్లీతో పాటు గడ్డి పువ్వులను వాడతారు. బతుకమ్మలో గుమ్మడి పువ్వుది ప్రథమ స్థానం. ఎందుకంటే దీన్ని గౌరమ్మగా భావించి పూజిస్తారు. బతుకమ్మ ముందు వరుసలో తంగేడు పువ్వులను వాడతారు. పసిడి వర్ణంతో మెరిసే ఈ పువ్వులకు మలబద్ధకం, జ్వరం నయం చేసే లక్షణాలుంటాయి. అందానికి, స్వచ్ఛతకు ప్రతీకగా భావించే తామర పువ్వులను రక్తస్రావ నివారణకు వాడతారు. పొలం గట్లపై కనిపించే ఈ పువ్వులు బతుకమ్మకు అందాన్ని తెచ్చిపెడతాయి. దీన్ని అతిసార నివారణకు వాడుతారు. నీలివర్ణంతో ఉండే కట్ల పువ్వును బతుకమ్మ చివరి వరుసలో పేరుస్తారు. ఈ పువ్వుకు డయాబెటిస్ను తగ్గించే గుణాలున్నాయి. సీతమ్మవారి జడగంటలని పిలిచే సీతజడ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. వీటితో పాటు తెలంగాణ పల్లెల్లో నివసించే అన్ని రకాల పువ్వులను వాడతారు. అయితే ప్రస్తుతం
ట్రెండ్ మారడంతో ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ పువ్వులు, పేపర్లతో తయారు చేసిన బతుకమ్మలను తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు దేవీ నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. దసరా అంటే దశ దోషాలను హరించేది అని అర్థం. 1 కామం, 2 కోపం, 3 క్రూరత్వం, 4 ద్వేషం, 5 దురాశ, 6 అసూయ, 7 ఆవేశం, 8 గర్వం, 9 మోహం, 10 స్వార్థం. ఈ 10 పాపాలు దుర్గుణాలకు మూలం అహంకారం. మనలోని నిండియున్న అంతఃశత్రువులను, అసుర గుణాలను పారద్రోలి అహంకారం, అజ్ఞానాల మీద సాధించిన విజయాలకు ప్రతీకగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఇప్పుడు నవరాత్రులు అమ్మవారి అవతారాలు. దసరా ఉత్సవాలను విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజున అమ్మవారు బాలత్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా, ఐదో రోజు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. ఆరో రోజున శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రంగా, ఏడో రోజున లలిత త్రిపుర సుందరి దేవిగా, ఎనిమిదో రోజున దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రులు ముగిసిన వెంటనే విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇవి బతుకమ్మ పండుగ వెనుక ఉన్న చరిత్ర మరియు దేవీ నవరాత్రి ఉత్సవాలు. థ్యాంక్ యూ. వీడియోలో ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.